జై శ్రీమన్నారాయణ. నేను సాయంకాలం దర్శనం చాలా బాగా జరిగింది. 4ంటికే లేచి రెడీ అయినాము. 5ంటికి మళ్ళీ హారతి ఉంది. ఇప్పుడు మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాము. మా వాళ్ళందరూ రూమ్ నుంచి బయలుదేరి దర్శనం కోసం తొందరగా వెళ్తున్నాము. వెళ్తుంటే మధ్యలో మనకి ఇక్కడ మల్లెపూలు తీసుకున్నారు. చాలా బాగున్నాయి మల్లెపూలు. హైదరాబాద్లో కంటే తక్కువ రేట్లు ఉన్నాయి, చాలా తక్కువ రేట్లు అని చెప్పి ఇక్కడ మల్లెపూలు కూడా తీసుకుంటున్నారు. మల్లెపూలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద కోటలా ఉంటుందండి. ఈ కోటలో నుంచి వెళ్ళాలి. ఈ కోటలో వెళ్ళిన తర్వాత భవానీ మాత టెంపుల్ ఉంటుంది ఇక్కడ. నిన్న మేము తొందరలో నైట్ లేట్ అయ్యేసరికి మేము డైరెక్ట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఇది రాత్రి మాకు తెలియదు, పొద్దున తెలిసింది. ఈ కోటలో నుంచి వెళ్ళాలి. ఇప్పుడే మేము బయలుదేరాము కోటలోకి. ఈ కోటలోకి బయలుదేరిన తర్వాత ఇక్కడ భవానీ మాత టెంపుల్ ఉంటుందట. ఈ భవానీ మాత టెంపులే తుల్జాపూర్ భవానీ మాత టెంపుల్ అంట. ఈ భవానీ మాతనే ఇక్కడ నుంచి అక్కడ తుల్జాపూర్ భవానికి వెళ్ళిందని చెప్పి ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. మాకు తెలిసిన వినికిడి అది. ఇప్పుడే మేము కోటలోకి బయలుదేరినాము, ఇప్పుడే ప్రవేశించినాము. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ భవానీ మాత టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచే మళ్ళీ ఈ టెంపుల్ పక్క నుంచే మళ్ళీ మనకు శ్రీ మహాలక్ష్మి టెంపుల్కు దారి ఉంటుందండి. అది తెలుసుకున్నాము ముందే. తెలుసుకొని ఇక్కడ వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనము కరెక్టు 5 o'clock వరకు ఈ భవానీ మాత టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇదే టెంపుల్ అండి, కానీ ఇది ఓపెన్ చేయలేరు. ఇది 6 గంటలకు ఓపెన్ చేస్తారట. అట్లా అని చెప్పేసి మళ్ళీ మేము ఇక్కడ నుంచి ఈ పక్క దారి నుంచి స్ట్రేట్గా ఒకటే రోడ్ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇది. మళ్ళీ అక్కడికి బయలుదేరాము. మేమందరం అక్కడ బయలుదేరాము. లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడే లోపలికి వెళ్ళాము. ఇక్కడ మాత్రము మొబైల్స్ అన్నీ అలౌడ్ ఉన్నాయి లోపలికి. కాకపోతే మన గర్భగుడి దగ్గర మాత్రము ఫోటోలు వీడియోలు నిషేధించబడని చెప్పి ఒక బోర్డు మాత్రం ఉంది. కాబట్టి అక్కడ దిగలే. మా మాతకు మాత్రం ఇక్కడ వినాయకుడి టెంపుల్ కనిపించింది, వినాయకుడి విగ్రహం కనిపించింది. వినాయకుడి స్వామికి మన పుష్పాలు స్వామివారికి సమర్పించుకుంది. జయపుర గణేష్ మహారాజ్కి జై అని చెప్పి ఒక్కసారి అనుకున్నారు అందరూ. అక్కడ నుంచి ముందుకు బయలుదేరితే అమ్మవారి దర్శనము. ఇదే హారతి దర్శనం అండి. ఆ దర్శనం అయిపోగానే అమ్మవారి దర్శనం అయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము చాలా అక్కడ మేము 2 నిమిషాలు 3 నిమిషాలు ఒక్కొక్కరు మొత్తం 5-6 నిమిషాల దాకా అమ్మవారి గర్భగుడి ఎదురుగానే చాలా స్పెండ్ చేశాము. సెక్యూరిటీ గార్డ్స్ కూడా మాతో చాలా సహకరించారు. మమ్మల్ని ఎవరిని ఏమనలేరు. ఎందుకంటే దసరాకు ముందు రోజు మాత్రం 4-5 కిలోమీటర్ దూరం ఉండిందంట. ఈరోజు మాత్రం చాలా తగ్గింది. అందుకని చాలా దర్శనం మాత్రం చాలా సులువుగా సూపర్గా చాలా బాగా జరిగింది. అందుకని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకో ఆలయ ప్రాంగణంలో మేము ఒక 2 గంటల వరకు వెయిట్ చేసి ఉన్నాము, అక్కడ గడిపాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. మేము వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ తీసుకుపోయాము. మనం ఇచ్చిన ఫ్లవర్స్ వాళ్ళు పూజారి గారు వాళ్ళు తీసుకొని మనకు వేరే ఫ్లవర్స్ ఇస్తారు. ఆయన చేతికి ఏవి వస్తే అవి మనకు వస్తాయి. అవే మహా అదృష్టం అనుకొని తీసుకొని ఆ పువ్వులని అవన్నీ చూసుకుంటూ మేము బయట కూర్చున్నాము. అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళతో బయట కొద్దిసేపు కూర్చొని ఆలయ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, నీకోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ.
పల్లె లేచింది, తెల్లారిపోయింది. పల్లె లేచింది, పల్లెయలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. ముచ్చాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, ముచ్చాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. పని చేసే పసవనికి పత్రి పుష్పం, పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే పసవనికి పత్రి పుష్పం. గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీకో వేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కలుమూల రాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. మనం గుడిలో నుంచి బయటికి రాగానే అన్ని షాపింగ్స్ ఉంటాయి. బాగా ఇక్కడ సోలాపూర్ చెప్పులు, శాండిల్స్ బాగా ఫేమస్ అంట. మా పాప చెప్పులు కావాలి అని చెప్పి మేమందరం అక్కడ కూర్చున్నాము. పాప సెలెక్షన్ చేసుకుంటుంది. అక్కడ నుంచి మళ్ళీ పక్కన వెళ్తే అంత టిఫిన్స్ అంట, స్పెషల్ అంట. అక్కడ మహారాష్ట్ర స్పెషల్ అంట. అట్లు లాగున్నాయి, బోండాలు లాగున్నాయి, పాలకట్టు అంట. చాలా బాగుంది. అందరం 2 ప్లేట్లు అట్లా తిన్నాము. స్పెషల్గా అనిపించింది, మనకి ఎక్కడ దొరకంది అనిపించింది. పాలకు ప్లస్ మల్టీ గ్రెయిన్స్ అనగా రాగులు, సజ్జలు, మొక్కజొన్న అవన్నీ కలిపి పిండి అండి. చాలా బాగుంది. 40 రూపీస్ కాస్ట్.
ప్లస్ 20 రూపీస్ ఆ 4 బియ్యం పిండితో చేసిన బోండల్లాగా ఉన్నాయి, అవి ఇచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి రూమ్కు బయలుదేరినామండి. రూమ్కు బయలుదేరగానే మళ్ళీ పండరిపూర్ వెళ్ళాలని చెప్పేసి ఇంకా లగేజ్ అంతా ప్యాకింగ్ చేస్తున్నాము. పండరిపురానికి బయలుదేరాలి, చెక్అవుట్ అయిపోతున్నాం ఇక్కడ లాడ్జ్ నుంచి. ఇక్కడ నుంచి మనకు 180 కిలోమీటర్స్ ఉందండి పండరిపురము. అందుకని ఇక తొందరనే చెక్అవుట్ చేసుకుని ప్యాక్. ఆ సమయంలో మా పిల్లలు 2-3 రీల్స్ చేసుకుంటున్నారండి. హరి ఓ హరి ఓ హరి పండరిపురం చేరుకోగానే భోజనం టైం అయిందని చెప్పి ఒక హోటల్లోకి వెళ్ళాము. అక్కడ ఏముందంటే కొంచెం రైస్, 2 చపాతీలు, ఒక పాపడ ఇచ్చారు. కర్రీస్ అయితే ఏం బాగలేవు. ఏదో టిఫిన్ చేసినట్టు చేసుకొని చెప్పి మనకి బయట పడ్డాము. ఇదేనండి మన శివాజీ స్టాచ్యూ ఉన్నది ఇక్కడ, ఇది శివాజీ చౌక్. ఇక్కడ నుంచి నేరుగా బయలుదేరితే మనకు పండరిపురం నుంచి అతి దగ్గరనే ఉందండి, వాకబుల్ డిస్టెన్స్. మన పాండురంగని టెంపుల్ దేవాలయము. బయలుదేరుతున్నాం అందరము. శ్యామ సుందరా ప్రేమ మందిరా, నీ నామమే వీణుల విందురా, నీ నామమే వీణుల విందురా, శ్యామ సుందరా. అణువణువు నీ ఆలయమేరా, నీవేలే నీ చోటు లేదురా. అణువణువు నీ ఆలయమేరా, నీవేలే నీ చోటు లేదురా. నేనని నీవని లేనే లేదు, నీకు నాకు భేదమే లేదు, శ్యామ సుందరా ప్రేమ మందిరా. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహముపై ఎందుకు మోహం. అహము విడిచితే ఆనందమురా, అన్నిట మిన్న అనురాగమురా. భక్త తుకారాం బోధలు వింటే తొలగిపోవును శోకమురా, శ్యామ సుందరా ప్రేమ మందిరా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. ఇంతటితో యాత్ర కంప్లీట్ అయినది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండ్ పాండురంగని టెంపుల్. శుభం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఇక మధ్యలో భోజనం చేద్దామని హోటల్ సాయి ప్రసాద్ హోటల్లో భోజనం చేసాం.